ఈరోజు లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. కందిపప్పుతోటి టమాటా పప్పు చేసి చాలా రోజులు అయింది, అందుకని 2 టమాటాలు తీసుకున్నాను. కొంచెం కందిపప్పు వేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి ఒక్క పూటకి సరిపడా పప్పు వంకాయ పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. వంకాయలు కూడా బాగాలేవు అసలు. ఇన్ని అరకిలో తీసుకుంటే మొత్తానికి సగానికి సగం పోయినాయి. ఇంకా కొంచెం ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేయాలని వంకాయ కూర ఉల్లిపాయ వేసి అయితే చేశాను. వంకాయ పచ్చడి రెసిపీ చెప్పేస్తాను, సింపుల్గా చూసేసేయండి. మరి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి మధ్యలో వంట చేస్తుంటే వచ్చిందని చెప్పి చూపిస్తున్నాను. మొన్ననేగా రంజాన్ అయింది, మరి అందరూ కూడా కీర్ చేసుకొని ఉంటారుగా. రంజాన్ అని చెప్తే తెలుస్తుందని దాని గురించి మెన్షన్ చేశాను, కానీ చెప్పాలని కాదు. రంజాన్ అయిపోయింది, కీర్ కూడా చేసుకోవడం అయిపోయింది. మాకు ఇప్పుడు వచ్చింది, 4 రోజులు అయింది బుక్ చేసి. అది చేసినాక చూపిస్తా. పాలు బర్రెపాలు తీసుకొచ్చాక అప్పుడు చేస్తాను. నూనె వేసుకున్నాను, ఆవాలు, మెంతులు, ఇంగువ కూడా వేసుకున్నాను. ఇంగువ వేసుకున్నాక ఎల్లిపాయలు ఫస్ట్ వేసుకొని వేగితేనే పచ్చివాసన పోతేనే ఇప్పుడు పచ్చడికి టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వెంటనే వేసేసుకున్నాను. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎల్లిపాయలును పచ్చిమిరపకాయలు కాసేపు అలా మగ్గిన తర్వాత అప్పుడు వంకాయలు వేసుకొని టమాటాలు కూడా వెంటనే వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకున్నది స్కిప్ అయింది. ఈ లోపల మజ్జిగ కూడా చేసేసుకున్నాను. మజ్జిగ పొద్దున్నే తీసి బయట పెట్టుకుంటున్నాను. కొత్తిమీర కూడా కడిగాను, మళ్ళీ మీకోసం నీళ్లు పోసి చూపిస్తున్నాను. కొత్తిమీర ఆల్రెడీ 2 సార్లు కడిగింది. ఇంకా వంకాయ కూర కోసం తీసుకున్నాను. వంకాయలు వచ్చేసి సన్నగా తరుక్కున్నాను, పొడుగా లేవు, ఎందుకంటే చాలా పుచ్చులు ఉన్నాయి. ఇది మొన్న జెప్టోలో ఆర్డర్ పెట్టింది, చాలా గింజలు కూడా ఉన్నాయి. వంకాయకి నూనె వేసుకున్నాను. వంకాయలు వేయంగానే ఉప్పు పసుపు వేసేస్తే కలర్ అనేది పోతుంది. ఇక్కడ ఉప్పు వేసాను, పసుపు కూడా వేసాను. ఉల్లిపాయలు కూడా 2 పెద్దవి తీసుకున్నాను. వంకాయలు మొత్తం కలర్ లేకుండా ఉండాలి అని అంటే ఉప్పు పసుపు వేసుకున్నాక మూత పెట్టేసి మగ్గాక మట్టుకే ఉల్లిపాయలు వేయాలి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా బాగా వేగితేనే ఈ కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ టమాటా పప్పులోకి తిరగమూత వేసాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెంగా ఇంగువ వేసుకున్నాను. ఇక్కడ ఎల్లిపాయలు మటుకు వేయలేదు. మధ్యలో చూపిస్తున్న పప్పు రెడీ అయింది. చల్లమిరపకాయలు, అన్నము, వంకాయ కూర, వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి ఎందుకు చేశానని డౌట్ వస్తుంది. అసలు పచ్చడికనే నేను రెడీ అయ్యాను. ఇక్కడ తోలు అయితే తీసేసాను, మీకు చూపించాను. ఇప్పుడు కూడా వంకాయలు కూడా వేగించినవి చల్లగా అవ్వాలి, అప్పుడు మిక్సీ పట్టేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి మీద మటుకు పట్టద్దు. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.